హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఎవరెస్ట్ పర్వతం ఎక్కడాన్ని లేకపోతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండలు అధిరోహించడాన్ని మనం చూసే ఉంటాం. అయితే ఎవరెస్టు శిఖరం కన్నా తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని ఎవరైనా ఎక్కారు అని విన్నారా? లేదు. ఎందుకని ఎవరు ఇంతవరకు కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు? ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ఎందుకని భయపడుతున్నారు? కైలాస పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నమాట వాస్తవమేనా? అందుకే ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించినవారు విజయం సాధించలేకపోతున్నారా? ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని ఎందుకు అంటారు? ఈ పర్వతాన్ని ఎందుకు ఎక్కలేకపోతున్నారో శాస్త్రవేత్తలు కూడా కనుగొనకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. సో దయచేసి మిస్ అవ్వకండి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలని రామాయణ మహాభారతాలు లేకుండా ఊహించుకోలేము. అందులో ఉన్న అనేక గాథల్ని మనం చిన్నప్పటినుంచి వింటూ పెరుగుతున్నాం. అందువల్లే ఇంకా ధర్మాలు భారతదేశంలో ఆచరణలో ఉన్నాయి. ఇక అటువంటి కథల్లో రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుని దర్శనం కోసం తన 10 తలల్ని ఆహుతి ఇచ్చాడని చిన్నప్పటినుంచి చాలాసార్లు వింటూ వచ్చాం. అయితే అలా రావణుడు తలల్ని ఆహుతి ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ ప్రదేశమే కైలాస పర్వతం. హిందూమతం ప్రకారం దుష్టశక్తుల్ని బాధల్ని నశింపజేసే శివుడు కైలాస పర్వత శిఖరాగ్రంలో నివసిస్తాడని, ఇక్కడ ఈయన తన భార్య పార్వతితో కలిసి నిరంతరం ధ్యానస్థితిలో ఉంటారని హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. ఇక ఈ కైలాస పర్వతానికి ఈ పేరు అనగా కైలాస అనే పేరు కవ్లాస అనే పదం నుండి వచ్చింది. కవ్లాస అనగా సంస్కృతంలో స్ఫటికం అని అర్థం. ఇక ఈ కైలాస పర్వతం అనేది చైనా దేశంలోని టిబెట్ భూభాగంలో ఉంది. అదేంటి, చైనా దేశంలో ఉన్న హిందువులకు భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఎలా మారింది అనే సందేహం మీలో కలగవచ్చు. కొన్ని యుద్ధాల అనంతరం టిబెట్ ప్రాంతం అనేది ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిపోయింది. నిరంతరం ఈ కైలాస పర్వతం వారి దేశ పరిధిలోకి వెళ్లిపోయింది. దాంతో ఈ కైలాస పర్వతం కేవలం హిందువులకే కాకుండా బౌద్ధులు, జైన మత ప్రజలకు కూడా పవిత్ర స్థలంగా మారిపోయింది. మరల ఆ తర్వాత 1950లో చైనావారు టిబెట్ని ఆక్రమించడంతో టిబెట్ భూభాగం అలాగే ఈ కైలాస పర్వతం ఇవన్నీ కూడా చైనావారి ఆధీనంలోకి చేరిపోయాయి. కానీ ఏది ఏమైనప్పటికీ నాటి నుండి నేటి వరకు ఈ కైలాస పర్వతం అనేది కేవలం ఒక్క మతం వారికే కాకుండా వివిధ మతాలకు చెందిన 300 కోట్ల మంది ప్రజలకు ఆరాధించే పర్వతంగా నిలిచిపోయింది. ఇక ఈ పర్వతం యొక్క ఎత్తు 6.6 కిలోమీటర్లు. అందువలనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. మనందరికీ తెలుసు, అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఎవరెస్టు అని. ఈ ఎవరెస్టుపై చివరి కొన వరకు ఇప్పటివరకు 4,000కు పైగా ప్రజలు ఎక్కారు. కానీ ఈ కైలాస పర్వతం ఎత్తులో దానికంటే తక్కువ అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా పూర్తిగా ఇప్పటివరకు ఎక్కినది లేదు. కానీ ఈ పర్వతం అడుగున ఉన్న కొంత భాగం వరకు మాత్రం ప్రతి ఏటా భక్తులు వచ్చి ఈ పర్వతాన్ని సందర్శించుకుంటారు. శీతాకాలంలో ఈ పర్వతమంతా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కనుక కేవలం ఎండాకాలం, ఋతుపవనాల సమయంలోనే ఇక్కడి చైనా ప్రభుత్వం భక్తుల్ని యాత్ర చేసేందుకు అనుమతిస్తుంది. ఇక ఈ కైలాస పర్వతం వద్ద 2 సరస్సులు ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని దేవుడి సరస్సు అని పిలిస్తే మరొకదాన్ని రాక్షసి సరస్సు అని పిలుస్తారు. దేవుడి సరస్సుగా పిలవబడుతున్న ఆ సరస్సు అసలు పేరు మానస సరోవర్. ఇది మంచినీటి సరస్సు. ఇది సూర్యుని ఆకారం పోలి ఉండి కాంతిని సూచిస్తుంది. ఈ సరస్సులో మునక వేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఇక్కడ పార్వతీదేవి స్నానాలు ఆచరించిన పార్వతి కుండ్ కూడా ఉంటుంది. హిందూ పురాణాలను అనుసరించి మానస సరోవరాన్ని బ్రహ్మ తన మనస్సు నుంచి జనింపజేశాడు. అందువల్లే ఈ సరస్సుకు మానస సరోవరం అని పేరు వచ్చింది. బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య పరమశివుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టే కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోనికి అనగా ఈ సరస్సులోనికి వెలుగు రావడం చూశామని చాలామంది భక్తులు చెబుతుంటారు. అయితే ప్రతిరోజు ఆ వెలుగు కైలాస పర్వతం నుంచి మానస సరోవరానికి ఒకే సమయంలో రావడానికి గల కారణాలు శాస్త్రీయంగా నిరూపించలేకపోతున్నారు. ఇక రెండవ సరస్సైన రాక్షస సరస్సు యొక్క అసలు పేరు రక్షస్థల్. ఇది ఉప్పునీటి సరస్సు. ఇది చంద్రుడి ఆకారాన్ని పోలి ఉంటుంది. చీకటిని సూచిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది రావణుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సరస్సుగా చెబుతారు. అందువలన ఈ సరస్సులో ఎవరూ స్నానం చేయరు. రావణుడు ఇక్కడే తన 10 తలల్లో రోజుకు ఒక తలను ఈ సరస్సు దగ్గర ఖండిస్తూ ఆ పరమశివుడు దర్శనం కోసం తపస్సు చేశాడని చెప్తుంటారు. ఆ 10వ రోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇక్కడే ప్రసాదించాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ కైలాస పర్వతం మనిషి వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే శక్తి కలిగి ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనికి గల కారణం, ఒక మనిషికి 2 వారాల్లో పెరగాల్సిన గోర్ల పొడవు అనేది ఇక్కడ కేవలం 12 గంటల సమయం వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. అలాగే జుట్టు కూడాను. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవరికీ తెలియడం లేదు. ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరూ ప్రయత్నం చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణంగానే కొందరు చెబుతున్నారు. ఇక ఈ కైలాస పర్వతం నుంచి ఇండస్ నది, సట్లెజ్ నది, బ్రహ్మపుత్ర నది, కర్నాలి నది, ఈ 4 నదులు ఉద్భవించి 4 వైపులకు అనగా ప్రపంచపు 4 దిక్కులకు ప్రవహిస్తూ ఈ భూమండలాన్ని 4 మండలాలు చేస్తున్నాయి. ఈ పర్వతం శివుని యొక్క శాశ్వత నందనిలయం కాబట్టి హిందువులు పూజిస్తున్నారు. కాని బౌద్ధులు, జైనులు ఎందుకు ఈ పర్వతాన్ని పవిత్రంగా భావిస్తున్నారు?
అనే డౌట్ మీలో కలగవచ్చు. నిజానికి బౌద్ధమతంలో ఈ పర్వతాన్ని బుద్ధికి ఆవాసంగా అనగా జ్ఞానానికి నిలయంగా సూచించడం జరిగింది. అలాగే జైన మతంలో ఈ మతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడు ఇక్కడే జ్ఞానం పొందారని ఉంది. అందువల్లనే ఈ పర్వతాన్ని కేవలం హిందువులే కాకుండా ఇతర మతాలవారు కూడా గౌరవిస్తున్నారు. ఇక విష్ణు పురాణంలో ఈ కైలాస పర్వతాన్ని గురించి ఏమని వివరించారంటే, ఈ పర్వతం 4 ముఖాలను కలిగి ఉందని, వాటిలో ఒకవైపు సింహరూపం కనిపిస్తే మరోవైపు గుర్రం, మరోవైపు ఏనుగు, ఇక 4వది నెమలి ఆకారంలో కనిపిస్తాయి. ఇక గుర్రం హయగ్రీవరూపం కాగా, సింహం పార్వతీ దేవి వాహనం, ఏనుగు విష్ణేశ్వరుని ప్రతీక, అయితే నెమలి కుమారస్వామి వాహనం. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ పర్వతం 4 వైపుల 4 రంగుల్లో కనిపిస్తుందని, అవే బంగారం, తెలుపు, కాషాయం మరియు నిలమని. ఇలా ఒకే పర్వతం 4 రంగుల్లో కనిపించడం అసాధ్యమని, కాని కైలాస పర్వత విషయంలో ఇది సాధ్యమైందని శాస్త్రాల్లో చెబుతున్నారు. ఇక ఈ కైలాస పర్వతం చుట్టూ పురాతన మపాలు గుహలు ఉన్నాయి అని చెబుతారు. వీటిలో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట. కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరని చెబుతుంటారు. ఇక ఈ కైలాష్ పర్వతం చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంతమంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్కరోజులోనే చుట్టిరావాలని నమ్ముతారు. కాని ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి అయితే ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టిరావడానికి 15 గంటల సమయం పడుతుంది. అదే సాధారణ యాత్రికులైతే 3 రోజుల సమయం పడుతుంది. ఇక ఇప్పుడు ఫైనల్గా ఈ పర్వతాన్ని ఇంతవరకు ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నించినవారు ఏం చెప్పారు? ఇలాంటి మరెన్నో విషయాలు చూద్దాం. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ఎక్కని పర్వతంగా కైలాస పర్వతం నిలిచింది. దీనిని అధిరోహించటం ఇప్పటి వరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. కొంతమంది సాధువులు ఎక్కేందుకు ప్రయత్నించారని, కాని వారంతా కొంత దూరంలోనే అదృశ్యం అయ్యారని చెబుతున్నారు. 1926లో హ్యూ గ్రట్లెడ్జ్ ఈ పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి 6000 అడుగుల ఎత్తున్న శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టతరమైనదని తీర్మానించాడు. ఆ తర్వాత ఈశాన్యపు అంచు నుండి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత 1928లో విల్సన్ ఆల్పైన్ జర్నల్ అనే వ్యక్తి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత 1936లో హెర్బర్ట్ టీచీ అనే వ్యక్తి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఈ పర్వతం చైనా దేశం ఆధీనంలోకి వెళ్లాక 1980లో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన రైన్హోల్డ్ మెస్నర్కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశమిచ్చింది, కాని ఆయన దాన్ని తిరస్కరించాడు. ఆ తర్వాత 2001లో చైనా ఒక స్పానిష్ పర్వతారోహణ బృందానికి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతినిచ్చింది, కాని వారు కూడా ఎక్కలేకపోయారు. చైనా దేశం ఈ పర్వతంపై చాలాసార్లు ప్రయోగాలు చేసి విఫలమైంది. 2 సార్లు ఈ పర్వతంపైకి హెలికాప్టర్ని పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పటినుంచి ఇక చైనా ఆర్మీ ఈ పర్వతం జోలికి వెళ్లే సాహసం చేయలేదు. ఇక ఈ పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే, ఇక్కడ ప్రాంతంలో మ్యాప్లో టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని, ఏ టెక్నాలజీ కూడా ఇక్కడ పనికి రాకుండా పోతుందని, ఈ ప్రాంతంలో నావిగేషన్ చాలా కష్టంగా ఉంటుందని చాలామంది చెప్పారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివుడు తన కుటుంబంతో సహా ఇక్కడ నివసిస్తున్నాడని అంటారు. అందుకే ఈ పర్వతాన్ని మోక్షస్థానం అని కూడా పిలుస్తారు. కొందరు భక్తులు కైలాస పర్వతం వద్ద తమకు శివుడి దర్శనం జరిగిందని చెప్తుంటారు. మరికొందరు ఈ పర్వత సమీపంలో శివుడు నీలకంఠుడి రూపంలో దర్శనం ఇచ్చాడు అని అంటున్నారు. రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిస్టియాకు తను ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు తనకు జరిగిన అనుభవం గురించి చెప్పాడు. తను కైలాస పర్వతానికి చాలా దగ్గరగా చేరుకున్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించిందని, ఒక్కసారిగా తనకు చాలా బలహీనంగా అనిపించిందని ఆయన అన్నారు. దీంతో ఇకపై అక్కడ ఉండకూడదని వెంటనే అక్కడి నుంచి వెనక్కి వచ్చేశానని, అప్పుడు మనసు కాస్త తేలిక పడిందని ఆయన చెప్పారు. ఇక కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని, అతేంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రష్యా నేత్ర వైద్య నిపుణుడు ఎర్నెస్ట్ ముల్దషేవ్ అన్నారు. అలాగే కైలాస పర్వతం 100 రహస్య పిరమిడ్లతో ఏర్పాటు అయిందని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి నిర్మాణం లేదని, ఈ పర్వతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. కైలాస పర్వతం మిగిలిన పర్వతాల మాదిరిగా త్రిభుజాకారంలో ఉండదు, చతురస్రాకారంలో ఉంటుంది. అందుకే ఈ పర్వతానికి 4 ముఖాలు 4 దిక్కులుగా విస్తరించి ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక కైలాస పర్వతం రేడియోధార్మికతతో కూడుకున్నది. ఈ పర్వతం వాలు 65 డిగ్రీల కంటే అధికంగా ఉంది. అదే ఎవరెస్ట్ పర్వతంలోని ఈ వాలు 40 నుంచి 60 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ కారణంగానే పర్వతాలు ఎక్కేవారు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి దూరంగా ఉంటారని చెబుతారు. ప్రస్తుతం కైలాస పర్వతాన్ని అధిరోహించడంపై పూర్తి నిషేధం ఉంది. ఎందుకంటే భారతదేశం, టిబెట్తో సహా ప్రపంచంలోని నలుమూలల ప్రజలు ఈ పర్వతాన్ని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తున్నారు. అయితే ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాలవారు పవిత్రమైన ఈ పర్వతంపై కాలు పెట్టడం మహాపాపమని నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా నిరూపించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్లే దారి ఉందని చాలామంది భక్తులు నమ్ముతున్నారు. ఇక ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, అలాగే చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆదిశంకరాచార్యుడు వీరంతా కైలాస పర్వతయాత్ర చేశారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి. బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి కొడుకు తనకు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు చెబుతున్నాయి.
మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉంటుందని భక్తుల విశ్వాసం. కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావం. అది పదాలకందని పవిత్రత. సో ఇది ఫ్రెండ్స్ కైలాస పర్వతం వెనుక ఉన్న రహస్యాలు. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కోసం తేబోతున్నాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.